ఇదేంటని ఇంటర్మీడియట్ ఉంది. ఏదో జస్ట్ కవర్ చేసాను సార్. ఓకే చూసారా మీరు ఎంత ఎడవలో ఇంటర్మీడియట్ క్వశ్చన్ చెప్పినా నోట్ చేసుకుంటున్నారు. ఎదవల్లారా మిమ్మల్ని తిట్టాలని కూడా అనిపించట్లేదురా నాకు. మీకు ఒరిజినల్ క్వశ్చన్స్ కింద సెమినార్లు ఇస్తాను, ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇస్తాను, చెయ్యకపోవాలి చెక్కబడి చేపిస్తాను. ముందు ఏం చేస్తాడు రా? అయ్యో ఫస్ట్ శరత్ నువ్వే. వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్? సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ టెన్షన్. ఇంట్లో బట్టలు నానబెట్టేటప్పుడు సర్ఫ్ ఎక్కడ ఎక్కువ పడిపోతుందని టెన్షన్ సర్ఫేస్ టెన్షన్ సార్. రారా నువ్వు నాతో పాటు బట్టలు ఉతుకో. అంటే మీరు అంటే మా ఇంట్లో నేను ఉతుకుతానండి. అలాగే అనమాట. నువ్వు కూడా అర్థమైందండి. కూర్చో. ఓకే సార్. యు చిరంజీవి. ఉన్నాను. వాట్ ఈస్ ఓమ్స్ లా? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? బీటెక్ చదివిన మాకు లా గురించి ఎలా తెలుస్తుంది? మేము మీలా ఎరిపప్పలం కాదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. హోమ్స్ లా అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ప్రార్థన. గోవిందా గోవిందా. ఇంకా కూర్చోండి అన్నమయ్య గారు. యు రౌడీ, వాట్స్ పిఎన్ జంక్షన్ డయోడ్? పిఎన్ జంక్షన్ ఏం ఆలోచిస్తున్నావు? సార్, పి అంటే పుత్తూరు, ఎన్ అంటే నెల్లూరు. ఈ మధ్యలో జంక్షన్ ఎక్కడ ఉందో ఆలోచిస్తున్నాను సార్. కూర్చో. కరెక్ట్గా చెప్పాను, వీళ్ళకి తెలియదేమోలే. యు షార్ట్ బాయ్. లేపాడు. వాట్ ఈస్ కెపాసిటర్? కెపాసిటరా? సార్, ఎత్తిన బాటిల్ ని దించకుండా తాగే కెపాసిటీ వాడినే కెపాసిటర్ అంటారు. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే, పచ్చి తాగబోతానే అదవా. కూర్చో. మీరు తాగర్లే మరి. యు లైఫ్ బాయ్. నమస్కారం సార్. వాట్ ఈస్ కండక్టర్? ఈవెంట్ కండక్ట్ చేసేవాడిని కండక్టర్ అంటారు సార్. సారీ సార్, బస్సులో టికెట్ ఇచ్చేవాడిని కండక్టర్ అంటారు సార్. వద్దు సార్. ఆపరా పెద్ద ఆయన. యు సిట్. యు బిగ్ మ్యాన్. సార్. వాట్ ఈస్ సివి రామన్ ఎఫెక్ట్? ఆయన రా చిన్నప్పుడు గోళీలా అన్నాడు చూడు. ఓ సివి రామన్. చిన్నప్పుడు కలిసి గోళ్ళు ఆడేవాళ్ళం, జాంకాయలు తినేవాళ్ళం. మరి ఈ మధ్య కనపడలేదు, మరి గ్యాప్ బాగా పెరిగింది. ఈసారి కనపడితే చెప్తా. యు బిగ్ మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అసలు? దూరం పెరగడం ఏంటి? నువ్వు పైకి వెళ్తావా? దగ్గర పడింది. పో పో పో. కూర్చో. ముసల్నా కొడక. మా పిల్లలతో తనిస్తాను రా. నవ్వినావు కదా, దోలు తీరిందా? యదవా సివి రామన్ అంటే మన బడ్డీ కొట్టు రామనుకునే. ఓకే స్టూడెంట్స్, మీరందరూ ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇవే క్వశ్చన్స్ ఇస్తాం. బాగా ప్రిపేర్ అయ్యారా? బాగా చదవకపోయినా పర్లేదులే, మార్కులు వేసేస్తాం. ఇవే క్వశ్చన్లే వచ్చేది. సైలెంట్ కిల్లర్. అది ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? మీరైతే నా ఫేవరెట్ స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నా. చాలా వేడిగా ఉందిరా. పెద్దనా పెద్దనాడే తప్పేడా? పెద్ద పిల్లలకి పాల డబ్బాల కోసం వెళ్ళినాడు. ఏమన్నా పెద్ద చాలా గ్రేట్ రా. ఆయన లాగా నేను ఎవరిని చూడలేదు. మన బుక్లే. నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా ఆ వింటర్ బుక్స్ అని. మీకు చెప్దాం అనుకున్నా కానీ ఏముందిరా, అన్ని మ్యాథ్స్లు ఒకటేగా, అన్ని A+B హోల్ స్క్వేర్లేగా. అరే అది 8th క్లాస్ లోదిరా. ఈడేంటి సాగదీస్తున్నాడు, డైవర్ట్ చేయాలి. ఏంట్రా క్వశ్చన్ ఆన్సర్? సర్ఫేస్ టెన్షన్ అంటే అదేనారా? కరెక్ట్ ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పరా. సర్ఫేస్ టెన్షన్ అంటే నీకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చినప్పుడు బాత్రూమ్ లేవి ఖాళీ లేవనుకో, ఎక్కడ సర్ఫేస్ మీద పడిపోతుందనే టెన్షన్ ఉంటుంది. అదేరా సర్ఫేస్ టెన్షన్ అంటే. తెలుసు కానీ మర్చిపోయారా? నువ్వేదో పెద్ద కరెక్ట్ చెప్పా. కండక్టర్ అంటే కూడా తెలియదురా. కండక్టర్ అంటే కంటి డాక్టర్ రా. అప్పుడే అనుకున్నాను రా పేరులోనే ఉందని. ఖచ్చితంగా ఎగ్జామ్ లేదే రాస్తాను రా. రే నువ్వేదో భలే కరెక్ట్ చెప్పినట్టు. పిఎన్ జంక్షన్ అంటే పుత్తూరు నెల్లూరా. అదే మాన్సర్ రా. పీలేరు టు నగిరి జంక్షన్. సార్ల కంటే నువ్వే బాగా చెప్పవరా. ఈసారి ఎగ్జాంపుల్ అదే రాస్తా. ఓకే ఓకే ఓకే. అయినా రే నువ్వు మాత్రం ఎత్తిన బాటలు దించకుండా తాగేవాడే కెపాసిటరా. మినిమం 2 బాటిల్స్ తాగేవాడే కెపాసిటర్. అంటే నా కెపాసిటీ ఒకటే కదరా, అందుకే ఒకటే చెప్పా. ఓ అంటే నేను చెప్పింది కరెక్టేనా? వీడికి 25/25 వచ్చింది కదా, కరెక్టే చెప్పుంటాడు రా. ఓకే ఓకే.
హోమ్స్ లా అంటే ఓం నమో వెంకటేశాయ కదరా, మాకు తెలుసురా. డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో నాగార్జున. పాస్ అవుతాం. కుమ్మేద్దాంరా. ఇదేంటి తేడాగున్నాయి? ఒకటో క్వశ్చన్, రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్. ఏంటి సార్ వాళ్ళు చెప్పిన ఒక క్వశ్చన్ రాలేదు? తూది నా అమ్మాయి జీవితం, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. పెద్దనా నడుము జాగ్రత్త. రారా పిల్లకు ఇంకా సూపర్ రే. అసలు నేను నెక్స్ట్ ఇయర్ కంతా ప్రిన్సిపల్ అవుదాం అనుకుంటున్నాను. చూడని అవుతావా? నేను ఏకంగా చైర్మన్ అవ్వాలనుకుంటున్నా. జారీ పని చేద్దాంరా. సార్ ఆగండి సార్. ఆ, రా 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 రా. పెద్దనా చూసుకో, పుచ్చుకుంటది. పెద్దనా ఒక్క సెకండ్ సార్. ఆ, రా. సార్ 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 మిమ్మల్ని ఎవరు పిలిచారురా? నువ్వురా. హాయ్ సార్. హాయ్ హాయ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను సార్, కానీ లాస్ట్లో ఒక చాయిస్ క్వశ్చన్ మిస్ చేశాను. అయ్యో, ఎందుకు? నేను రాస్తానుగా. థ్యాంక్ యూ సార్. లాస్ట్లో 5 బిట్స్ కూడా మిస్ చేశాను సార్. అవి నేను రాశానుగా. నమస్తే సార్. నమస్తేనా? అవసరం లేదు, పో. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో. ఏం ఆన్సర్లు అవి? ఎవడు రాశాడు? ఆ? ఏ నువ్వు వెళ్ళమ్మా. ఏంది రాసేది? నీకేం మారలేదు. ఫ్యూచర్ ప్రిన్సిపల్ ఇక్కడ. వీళ్ళేంటి మనం ఏదో జియో హాట్స్పాట్ ఆన్ చేసినట్టు మంచి చుట్టూ నుంచున్నారు. అదే కదా. ఏంట్రా ఎగ్జామ్ ఎలా రాశారు? ఏంటి రాసేది? మీరు చెప్పిన క్వశ్చన్స్ గుర్తిగా ఫాలో అయ్యాం. తీరా చూసకి వాడు వీడి నేను మొత్తం ఫెయిల్ అయ్యాం. మంచి పని సార్ పాపం పెద్ద పిల్లలు వదిలేసి నడువు నొప్పైన ఎగ్జామ్ రాస్తే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని పేపర్ మార్చేస్తారా? ఇక్కడే ఉన్నాను సార్, మా ఇంట్లో ఉన్న పిలుచుకొస్తామా? మీ ఇంట్లో పిలుచుకొస్తారా? మేం కారణమా? మీరు ఫెయిల్ అవడానికి మాకేం సంబంధం లేదు రే. పేపర్ లీక్ అయి మీరు ఫెయిల్ అయితే మేం కారణమా? చెప్పండి రా. రేయ్ సిగ్గుండాలి. ఆ అమ్మాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి సెల్ఫిష్ గా రాసేసుకుంది. మీరు ఫిష్ మార్కెట్ లో ఫిష్ అమ్ముకున్నట్టు అందరు చెప్పేస్తారా? అంటే అందరు ఫ్రెండ్సే కదా అని చెప్పేశాను సార్. ఇంకెందుకు రా, ప్రిన్సిపల్ కూడా చెప్పేయాల్సిందే. చెప్పేశాను సార్. చెప్పేశారా? చెప్పేయడం ఏంట్రా? ఎవరు సార్? ప్రిన్సిపల్. హలో సార్. 6 మంది క్లాస్లో ఏం చెప్పారా? సార్ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లు వేయాలని గోల పెట్టాం సార్. గోల్ చేశారా? నేను శ్రీకాంత్ సస్పెండా? సార్ నాకేం సంబంధం లేదు సార్, మొత్తం శ్రీకాంత్ సార్ చేసింది. లేదు సార్, రవీంద్ర కొట్టిన మందు కకృతి పడి చెప్పేశారు సార్. సార్ వాళ్ళు కాలేజీకి వచ్చిన రోజు మేము కాలేజ్ రాకూడదా సార్? వాళ్ళు ఎలా వస్తారో నేను చూస్తాను సార్. పేపర్ లీక్ చేసిన దాకా మా మీద కంప్లైంట్ ఇస్తారు. రేపు ఎగ్జామ్కి నేను బుక్ అంతా చదువుతాను. ఎందుకురా బుక్ అంతా చదవడం? నాతో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్తా ఆఫీస్కి వచ్చాయి. రేపు ఎగ్జామ్కి ఇవే క్వశ్చన్లు వస్తాయని చెప్పిన సార్లు మాత్రం అస్సలు నమ్మకండి. మీకు ఇలాగే జరుగుతుందిగా. అయిపోయింది, వెళ్తున్నా వీడికి.